వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 2వ భావంలో 9వ తేదీ వరకు ఉండి దాని తర్వాత 3వ భావంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే 2వ భావంలో బుధుడితో కలిసి ఉన్నాడో అక్కడ ధన సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతనిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క నెలలో జూన్ 2వ తేదీ నుంచి 2లో ఉండే గురువు 3లోకి మారడము, అదేవిధంగా రాశిలో ఉండేటువంటి రవి 14వ తేదీకి ధనభావంలోకి మారడము, 12లో కుజుడున్నాడు, ఏకాదశంలో శని, దశమ స్థానంలో రాహు, చతుర్థ భావంలో కేతు ఉంటూ చంద్రుడు సప్తమ స్థానం నుంచి ఒక 12 రాసులు తిరుగుతూ అష్టమంలోకి వెళ్తాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఎప్పుడైతే రాశిలో రవి ఉన్నాడో కొంచెం విద్యా సంబంధించిన విషయంలో ఆకర్షితులవ్వడము, కొన్ని కోర్సెస్ నేర్చుకోవడం జరుగుతూ ఆధ్యాత్మిక సంబంధించిన విద్యలకైతే చాలా పాజిటివ్గా ఉంటుంది. బట్ లౌకిక సంబంధించిన విద్యల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాకపోతే 2వ భావంలో ఉండేటువంటి శుక్రబుధులు కొంతవరకు సంతాన యోగాన్ని, ఫైనాన్షియల్ అంటే ధనపరమైనటువంటి విషయాల్లో మంచి గ్రోత్ని ఇస్తూ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు మీకు 2 జూన్ నుంచి 3వ భావంలోకి మారాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి గురువు భాగ్యభావాన్ని, లాభభావాన్ని, సప్తమ భావాన్ని వీక్షిస్తారు కాబట్టి వివాహం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మీకు ఖచ్చితంగా యోగిస్తుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయం ఏంటంటే 7, 8 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం కోసం కొంతమందికి చూడండి, కొంతమంది ధనం కడుతూ ఉంటారు, మీరు ఎవరో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అన్నారు, లేకపోతే బ్యాక్ డోర్ నుంచి ఏదో పంపిస్తా అన్నారు అన్నప్పుడు అటువంటి విషయాల్లో మోసపోయే యోగం నడుస్తుంది 7, 8 తేదీలు. అదేవిధంగా 9, 10 తేదీల్లో మీరు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కేతువు ఎప్పుడైతే 4వ భావంలో ఉన్నాడో కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కాస్త మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు ఆది మంగళవారాలు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంతాన అభివృద్ధి అయితే బాగుంది, రాజకీయ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి, రుణం కోసం చేసే ప్రయత్నం లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలించి తీరుతుంది. అయితే మీకు ఎప్పుడైతే ఈ కుజుడు 12వ భావంలో ఉన్నాడో ఇన్వెస్ట్మెంట్స్ లేదా తండ్రి గారి ఆస్తి విషయంలో కొంత ఘర్షణాత్మకమైన విషయము, కొన్ని మదుపు పెట్టకూడని ప్రదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఇబ్బంది పడ్డము, వివాహ జీవితం, జీవిత భాగస్వామితో లేకపోతే జీవితం విషయంలో కొంత గొడవలు రావడం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి కందులు దానంగా ఇవ్వండి. మీరు ప్రధానంగా ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః అనే మంత్రం చేసుకోండి. కాస్త బీపీ లెవెల్స్ అవి ఎక్కువ ఉండేటువంటి వారు 21 జూన్ నుంచి కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి, అంటే రాశిలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ప్రస్తుతం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి మూలంగా మనం ఆల్రెడీ కొన్ని నెలల నుంచి చెప్తూనే వస్తున్నాం, కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఎండల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల వచ్చేటువంటి వైరస్లు, గురువు అతిచారంలో కర్కాటకంలోకి వెళ్ళాడు కాబట్టి ధరలు విపరీతంగా పెరగడం తగ్గడం, అది గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, అన్నీ కూడా మనం ఆల్రెడీ మే 11 నుంచే, మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి పెరుగుతాయని చెప్పాం, అదే రకంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలామంది అడుగుతుంటారు, భూముల మీద చేయాలని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక రవి గురువులు బాగుంటే గోల్డ్ మీద చేయొచ్చు, ఎఫ్లెక్షన్లో లేదు అనుకుంటే, చంద్రుడు బాగుంటే సిల్వర్ మీద చేయొచ్చు, కుజుడు బాగుంటే ల్యాండ్స్ మీద చేయొచ్చు. మీ చతుర్థ భావం కూడా బాగుండదు దాంతోపాటు, కుజుడితో పాటు, అప్పుడు ల్యాండ్స్ మీద మీకు కలిసి వస్తుంది. అయితే ఎప్పుడు కూడా ఈ గోచార ఫలితాలు గోచారంలో ఇటువంటివి ఇస్తూ ఉన్నప్పటికీ మీ జన్మజాతకంలో అసలు ఏముంది అనేది చూసుకోవాలి ఎప్పుడు కూడా. మీ జన్మజాతకంలో కనుక మీకు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, లగ్నం ఎందుకు బలహీనంగా ఉందా, బలంగా ఉందా, అది గోచారంలో ఏదైనా మీ లగ్నాన్ని ఎఫ్లిక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు
అది ఏ గ్రహం ద్వారా మీకు ఎఫ్లిక్ట్ అవుతుందో దానికి దానం ఇచ్చుకున్నా, దాని మంత్రం చేసుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని వచ్చేసింది, కాలసర్ప దోషం ఉంది, ఇలాంటివి ఏం పెట్టుకోకండి. మీరు నిత్యము మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ నిత్యము లలిత చదువుకోవడము, ఉదయం సాయంత్రం ఏదైనా చక్కగా ఒక ఆలయానికి వెళ్ళడం చేస్తే మీ చుట్టూ మీ ఆరాలో పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆస్ట్రాలజీ ఎందుకుంది, జ్యోతిషాస్త్రం ఎందుకుందంటే మీకు ఒక మార్గం చూపించడం, జ్యోతి అంతే కదండి, వెలుగు, జ్యోతిష్యము అంటారు. కాబట్టి వెలుగునిస్తుంది. అసలు మీకు ధనయోగం ఎందులో ఉంది అనేది మీ జాతకం చెప్తుంది. ఈ మార్గంలో వెళ్తే, ఈ ప్రొఫెషన్లో ఉంటే, ఇది చదువుకుంటే, ఈ వ్యాపారం చేస్తే, ఈ ఈ సమయంలో వ్యాపారం చేస్తే, ఇటువంటి వాటికి సంబంధించిన సర్వీసెస్ లేకపోతే ఉద్యోగం చేయాలనే దాన్ని ఒక క్లారిటీ ఇస్తుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు అనుకోండి, మీరు ఉండే డైరెక్షన్, అంటే మీరు ఎప్పుడు గృహం కొనుక్కోవాలి, ఏ డైరెక్షన్లో నివసిస్తే మంచిది అనేది మీ చతుర్థ భావం. సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, సంతానం కలగాలంటే ఏంటి, కలగకపోవడానికి కారణాలు ఏమిటి, కలిగినా ఎందుకు వారు అలా ఉంటున్నారు, దానికి రెమెడీ ఏం చేసుకోవాలి మీ పంచమ భావము. రుణరోగ శత్రుభావం అంటారు. అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలు రుణము రూపంలోని, రోగము రూపంలోని, శత్రు రూపంలో వస్తుందట. దాన్ని మీ ఆరో భావంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ జాతక చక్రంలో ముఖ్యంగా మీకు అష్టమం అంటే ఆకస్మిక సంఘటనలు, దశమం వృత్తి, లాభం వ్యాపార సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రధానంగా మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఎలా ఉంది అనేటువంటి విషయాలను చూసుకోవాలి. అవి ఏమీ చూసుకోకుండా కేవలం మీరు ఏలినాటి శని వచ్చేసింది, అర్ధాష్టమి శని వచ్చింది, దాని ప్రభావం ఉండదని నేను చెప్పట్లే. అది ఉన్నప్పటికీ మీరు ఏలినాటి శని ఉన్న ఎవరైనా సరే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః మంత్రం చేసుకోవడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ నిత్యము కూడా ఏలినాటి శని ఉండేటువంటి వారు కాస్త శనివారం పూట కాస్త ఏంటంటే నువ్వులు నూనె ఒంటికి రాసుకొని దాని తర్వాత స్నానం చేయడం ద్వారా కూడా మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో, విదేశాలకు వెళ్ళే విషయంలో కూడా ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి, ఏ సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి కూడా ఉంటుంది. అది మీరు గోచారంలో 12వ భావంలో ఏ గ్రహం వచ్చి కూర్చుంది అనేటువంటిది చూసుకోవాలి. అది మీరు ఇది సమయం మంచి సమయమా కాదా అనేటువంటి నిర్ధారణ ఇస్తూ ఉంటుంది. ఆ రకంగా చేసుకుంటే మీకు ఇంకోటి ఏంటంటే ఉంగరాలు ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు, నేను కాదనట్లే, దానివల్ల కొంత ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే తెలియకుండా, తెలుసుకోకుండా ఏది పడితే అది పెట్టేసుకుంటున్నారు. అలా కాదు, మీకు మీ జన్మజాతకంలో ఏ గ్రహం మీకు పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, ఆ గ్రహ సంబంధించింది ఇప్పుడు మీకు పెట్టుకోవచ్చా లేదా కొంతకాలం తర్వాత ఆ యొక్క ఉంగరాన్ని ధరించాలా అనేటువంటి విషయం మీ జన్మజాతకంలో నవగ్రహాల్లో ఏ గ్రహం మీకు పాజిటివ్గా ఉందో చూసుకొని దాన్ని పెట్టుకోవాలి. లగ్నానికి శుభుడు, పాపి, మనకి శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు అంటే 2 రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా పెట్టుకుంటారు. కానీ దానికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క లగ్నం శనివర్గమైనా గురువర్గమైనా కూడా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహాల్లో ఏది స్ట్రాంగ్గా ఉందో చూసుకుని పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి, వస్తాయి కూడా. ఇక నిత్యము దేవతారాధన చేసుకోవడం, నిత్య దీపారాధన చేసుకోవడం చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.